రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయంటోన్న మాగంటి రూపతో మా ప్రతినిధి రాజుబాబు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి పార్లమెంటు టీడీపీ అభ్యర్థి మాగంటి రూప ఈరోజు రాజమండ్రిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం అంతా కూడా రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించి ఓటర్లను కూడా ప్రత్యేకంగా కలిసి టీడీపీని గెలిపించాలని కూడా కోరుతున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు ఎంపీ అభ్యర్థి మాగంటి రూప ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే ఈరోజు రాజమండ్రి అంతా కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, రోడ్ షో నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇవాళ 10 వార్డులు ప్రచారం చేయడం జరుగుతుందండి. 30 నుంచి 39 వార్డు వరకును చాలా బాగుందండి. అంటే మాకు ఇదివరకు నేను అనుకునేదాన్ని సిటీకి రూరల్కి ఏమైనా తేడా ఉంటుందేమో అని కొంచెం నాకు సందేహం ఉండింది. అసలు ఏమాత్రం లేదండి. స్పందన మాకు మిగతా నియోజకవర్గాల్లో, మండలాల్లోకి, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎలా స్పందన ఉందో మాకు అర్బన్లో అంటే రాజమండ్రి సిటీలో మా వార్డులో తిరుగుతుంటే కూడా అదే స్పందన, అదే ఆదరాభిమానాలతో, మంగళహారతులతో, పూల వర్షాలతో, ప్రేమ అభిమానాలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసే పడిన 5 సంవత్సరాల కష్టం, అభివృద్ధి, సంక్షేమాల ఒక ఫలితంగా మేము భావిస్తున్నాం. తక్కువ రోజుల్లోనే ఇంత దగ్గర అయ్యారు. ఇంకొక 5 రోజులు మాత్రమే మీకు సమయం ఉంది ఎన్నికల ప్రచారానికి. ఈ 5 రోజులని కూడా ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నారు? అంటే ఇది 18 రోజులు ప్రభావం కాదండి. గత 3 సంవత్సరాలుగా నేను ఇక్కడ వీళ్ళందరికీ దగ్గరగా ఉండటం వల్ల వీళ్ళందరూ ఇప్పుడు నేను కొత్తగా వీళ్ళకి అంటే ప్రత్యర్థులు నేను స్థానికురాలని కాదని ప్రచారం చేస్తున్నారు, కానీ వీళ్ళు నన్ను స్థానికురాలని కాదని అయితే అనుకోవట్లేదు. నేను వీళ్ళల్లో ఒక దానిగా, వీళ్ళ ఆడపడుచుగా, వీళ్ళ మనిషిగా నన్ను భావిస్తున్నారు కాబట్టి ఇంత ప్రేమాభిమానాలు నా మీద వీళ్ళు చూపించగలుగుతున్నారు, నేను స్పందించగలుగుతున్నాను. అంటే మేడం, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఎలక్షన్స్ అంటేనే ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ఉంటుంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడో ఆ అభివృద్ధిని ఎజెండాగా మీరు ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ఇది ఎంతవరకు అంటే ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎలా ఉన్నారు మేడం? మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదండి, 40 సంవత్సరాలుగా ఆయన చేసే రాజకీయాలు కేవలం అభివృద్ధి, సంక్షేమం మాత్రమే ఆయన ముందుకు తీసుకెళ్ళి, అది మాత్రమే ఆయన ప్రచార వ్యూహం, తీరు. ఎప్పుడు కుట్ర రాజకీయాలకి అదేమంటారు అవమానాలు లేకపోతే పర్సనల్ వ్యక్తిగత ఆరోపణలకి మేము ఎప్పుడూ చోటు ఇవ్వలేదు, ఇవ్వము కూడాను. అటువంటివన్నీ ప్రత్యర్థులు చేసే వ్యూహాలు. ఎన్నికల్లో దూసుకుపోతున్న సమయంలో టీడీపీని టార్గెట్ చేసి ఐటీ దాడులు చేస్తుంది. అంటే ఎందుకు అంటే ఇవి టీడీపీని బలహీనపరిచే విధంగా కేంద్రం కుట్ర చేస్తుంది. ఇది ఏమన్నా ప్రభావం ఉంటుందా? ఇది మాకు కొత్త కాదండి. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో నుంచి మా కుటుంబాన్ని కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి, ఎన్నో ఇలా టీడీపీ మా కుటుంబాన్నే కాదండి, స్ట్రాంగ్ టీడీపీ నాయకుల్ని చాలా కాంగ్రెస్ టైంలో నుంచి మమ్మల్ని చాలా బాధించి, వేధించి, చాలా కుట్ర రాజకీయాలు చేసే పద్ధతి వాళ్ళ బ్రాండ్ అండి అది. సో ఏ రోజు మేము భయపడలేదు, ఈ రోజు భయపడము. ఏదైతే చంద్రబాబు అభివృద్ధి చేశాడో మళ్ళీ చంద్రబాబుని గెలిపించాలన్న నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థులను కూడా ఆదరిస్తున్నారు. కేంద్రం ఎన్ని దాడులు చేసినా, ఐటీ దాడులు చేసినా, కేంద్రం ఎన్ని నిరంకుశంగా వ్యవహరించినప్పటికీ కూడా టీడీపీ మళ్ళీ విజయం సాధిస్తుంది. ప్రజలంతా కూడా టీడీపీ అభివృద్ధి వైపే ఉంటుందని కూడా మాగంటి రూప చెప్తున్నారు. ఇది రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు మాగంటి రూప నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.